ఇప్పుడు మనం విజయనగరం జిల్లాకు సంబంధించి మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఏ విధంగా ఉందో పరిస్థితి చూద్దాం. మీరు చూసింది ఆల్రెడీ ఇదే. అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది అన్ని పోస్టులకు కలిపి ఇది. అన్ని పోస్టులకు కలిపి ఎంతమంది అప్లై చేశారు, ఇవేంటి అన్ని పోస్టులకు కలిపి ఎంతమంది అప్లై చేశారు. గవర్నమెంట్ లోకల్ ఎస్ఐ మ్యాథమెటిక్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే మొత్తం 8 ఉన్నాయి. అందులో ఓపెన్ 1, లోకల్ 2, ఉమెన్కి 2 ఉన్నాయి. అంటే జనరల్లో వచ్చి 1 ఉంది, ఉమెన్కి 2 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వచ్చి 1 ఉంది, అది ఓపెనే. బీసీఏ కూడా ఓపెనే, బీసీబీ ఓపెనే, SC2 ఓపెన్లోనే ఉంది, ఎస్టీ కూడా ఓపెన్లోనే ఉంది, ఎంఐకి 1 ఉంది. మొత్తం కలిపి 8 పోస్టుల్లో 3 జనరల్ అయితే 1 ఉంది ఓపెన్లో. తర్వాత ఆశ్రమానికి వచ్చేసరికి ఎస్ఐ మ్యాథమెటిక్స్ 25 ఉన్నాయి. టోటల్ 25 ఉన్నాయి. అందులో ఓపెన్ వచ్చి 3 ఉన్నాయి, లోకల్ ఏమో 7 ఉన్నాయి. మొత్తం కలిపి 10. ఉమెన్కి 2 ఉన్నాయి. అంటే జనరల్ 8, ఉమెన్ 2. ఈడబ్ల్యూఎస్ కూడా ఓపెన్లోనే ఉన్నాయి. బీసీఏ 2 ఓపెనే, బీసీబీ ఓపెనే జనరలే, బీసీసీ జనరల్లే ఉంది, బీసీడీ జనరల్లో ఉంది, బీసీఈ జనరల్లో ఉంది, SC1 జనరల్, SC2 2 పోస్టులు ఉన్నాయి, అది జనరలే, SC3 కూడా జనరల్లో ఉంది, ST కూడా 2 పోస్టులు జనరల్లో ఉన్నాయి. తర్వాత VH చూడండి. అంటే ఇక్కడ ఏవి ఉమెన్కి ఏవి లేవు కాబట్టి జనరల్ మాత్రమే, అంటే ఓపెన్ పోస్టులు మాత్రమే 2 ఉమెన్కి ఉన్నాయి. ఇదేంటిది ఆశ్రమ పాఠశాల. తర్వాత టీజీటీ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి ఏపీఆర్ఏఐఎస్ వచ్చి మొత్తం ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. 9 ఓపెన్ 2, లోకల్ 1, ఉమెన్కి 1. అంటే 3 2 ఓపెన్ వస్తే 1 ఉమెన్కి వెళ్ళిపోయింది. 2 ఓసీ, అంటే ఓపెన్ కానీ జనరల్ కానీ, అంటే జనరల్ అనమాట. 2 బీసీఏ వచ్చి 1, అది ఓపెన్లోనే ఉంది, అంటే జనరల్. బీసీసీ కూడా జనరలే, బీసీడీ కూడా జనరల్లో ఉంది, బీసీఈ కూడా జనరల్లో ఉంది, SC3 కూడా జనరల్లో ఉంది, VH ఒకటి. అంటే జనరల్లో ఉందంటే ఇద్దరికి, మేల్ ఫీమేల్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఉమెన్ అంటే ఓన్లీ ఉమెన్ మాత్రమే ఎలిజిబిలిటీ. తర్వాత ఏపీఎంఎస్ వచ్చి టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. ఓపెన్ 1, లోకల్ 3, ఉమెన్కి 1 ఉంది, 4. 4 3 జనరల్ అయితే 1 ఉమెన్కి వెళ్ళిపోయింది. బీసీడీ 1 ఓపెన్లోనే ఉంది, SC2 కూడా 1 ఓపెన్లోనే ఉంది. ఇప్పుడు ఏపీ SWRAS వచ్చి మొత్తం 5 ఉన్నాయి. ఇందులో ఏంటంటే 1 ఉందన్నమాట, ఓపెన్ 1 ఉంది, ఉమెన్కి అయితే పోస్టులు లేవు. లోకల్ 1 ఉంది, లోకల్ 1, లోకల్ వచ్చి 1 ఉంది. ఉమెన్కి అయితే లోకల్ వచ్చి 1 ఉంది, ఉమెన్కి అయితే పోస్టులు అయితే లేవు. ఏడబ్ల్యూఎస్ 1 ఉంది, ఓపెనే. బీసీఏ 1 ఓపెనే, బీసీబీ ఓపెనే, SC2 కూడా ఓపెన్లోనే ఉంది. తర్వాత VH 1. తర్వాత ఏమో అదే మహాత్మా జ్యోతిబా పూలే ఒకే ఒక పోస్ట్ ఉంది, అది లోకల్ ఉంది, అది జనరల్లోనే ఉంది. తర్వాత ఉమెన్ వచ్చి 2 ఉన్నాయి, 2 కూడా లోకల్ ఉమెనే. తర్వాత ఏపీ TWRS క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి. ఎన్ని పోస్టులు అంటే మొత్తం 37 ఉన్నాయి. ఇందులో లోకల్ 3 ఉన్నాయి, ఉమెన్ 3 ఉన్నాయి. ఉమెన్కి వెళ్ళిపోయాయి కాబట్టి జనరల్ అయితే ఏం లేవు, ఈడబ్ల్యూఎస్ కూడా ఏం లేవు. బీసీఏ 2 ఉంటాయి జనరల్, 1 ఉమెన్. ఇందులో కూడా 2 ఉంటే 1 బీసీబీలో 2 ఉంటే 1 జనరల్, 1 ఉమెన్.
బీసీడీలో ఒకటే ఉంది, అది ఉమెన్కి వెళ్ళిపోయింది. SC1లో ఒకటే ఉంది, అది ఉమెన్కి వెళ్ళిపోయింది. SC2లో 2 ఉన్నాయి, ఒకటి జనరల్ వచ్చింది, ఒకటి ఉమెన్. SC3లో 2 జనరల్, ఉమెన్కి అయితే లేవు ఇందులో. తర్వాత STలో వచ్చి 3 ఒకటి ఉమెన్కి వెళ్తే 2 జనరల్. BH ఒకటి, HA ఒకటి ఉంది. HA జనరల్ కూడా ఒకటి ఉంది. తర్వాత ఇప్పుడున్న వేకెన్సీస్ అయితే మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. లోకల్ 7 ఉన్నాయి, అందులో 2 ఉమెన్ ఉన్నాయి. ఓసీ 5 ఉన్నాయి, 2 ఉమెన్కి వెళ్ళిపోయి. ఈడబ్ల్యూఎస్ 2 ఉంటే 2 కూడా ఓపెన్లో ఉన్నాయి. బీసీఏ కూడా 2 ఉంటే 2 ఒకటి ఉమెన్, ఒకటి జనరల్. బీసీబీ ఒకటే ఉంది, అది ఓపెనే. బీసీడి ఒకటే ఉంది, అది కూడా జనరలే. 1 ఉంది బీసీలో, అది కూడా జనరల్. SC2కి సంబంధించి 2 ఉంటే 2 కూడా జనరల్ ఉన్నాయి. SC3కి సంబంధించి ఒకటే ఉంది, అది ఉమెన్కి వెళ్ళిపోయింది. ఎస్టీకి సంబంధించి ఒకటే ఉంది, అది జనరల్లో ఉంది అనమాట. అయితే మొత్తం పోస్టులు అయితే ఎన్ని ఉన్నాయి అంటే 3, 13, 16, 16, 4, 20, 20, ఇది 21, 22, 23, 24, 27, 27, 30, 34 పోస్టులు మొత్తం. 27, 7 ఎంత? 34 పోస్టులు మొత్తం. జనరల్ పోస్టులు ఎంత? 34. టోటల్ వచ్చేసరికి 93. టోటల్ అన్ని 93 అంటే ఇవి అనమాట. 6, 23 ఇవన్నీ కలుపుకొని 34. ఉమెన్ వచ్చి 2, 2, 4, 5, 5, 1, 6, ఇక్కడ లేదు కాబట్టి 6, 7, 8, 8, 3, 11, 11, 2, 13. 34 ఉంటే మొత్తం అందులో 13 ఉమెన్ ఉన్నాయి. టోటల్ పోస్టులు వచ్చి 93, అందులో ఉమెన్ వచ్చి 21. ఇది ఓన్లీ జనరల్ సంబంధించింది. ఇవి టోటల్ పోస్టులు అన్నమాట 93. అంటే ఇలా 8, 2, 25, 25, 9, 8, 5 అంత 33, 33, 9, 42, 48, 54, 54, 2, 56, 56, 37. 56, 37, 93 పోస్టులు మొత్తం. ఇందులో లేడీస్ అన్నీ తీస్తే మనకి, ఇందులో మొత్తం ఉమెన్ అన్నీ తీస్తే మొత్తం అన్ని పోస్టులు ఉమెన్కి ఎన్ని ఉన్నాయో మొత్తం అన్ని కేటగిరీ మొత్తం అన్ని కలిపి తీస్తే అందులో ఎన్ని వచ్చాయి మనకి? 21 వచ్చాయి. మొత్తం అన్ని 93. జనరల్ వచ్చింది 34. అందులో ఉమెన్ అన్ని 13. ఉమెన్ ఎంత? 13. మీకు వచ్చిన మార్కులు మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి రెస్పాన్స్ షీట్లో మీరు తెలియజేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాన్ని ఫిల్ చేసి మీ మార్కులు తెలియజేయండి. అంటే విజయనగరం జిల్లాలో ఎంత ఉంది కాంపిటీషన్ అనేది తెలుసుకోవడానికి.